డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం ఇప్పుడు ఆస్ట్రల్ బాడీ యొక్క ఫంక్షనాలిటీ ఇంటిగ్రేటెడ్ విత్ ఫిజికల్ బాడీ ఫంక్షనాలిటీ అండ్ ఇన్ రిలేషన్ టు ద కాజువల్ బాడీ అనే దాని గురించి అవగాహన పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఒక డయాగ్రామ్ రూపంలో నార్మల్ స్టేజ్‌లో ఎలా ఉంటుంది నార్మల్ మనుషులకి? అంటే ఈ న్యూట్రల్ విల్‌తో నడుస్తున్నవాడు. న్యూట్రల్ విల్ ఉన్నవాడంతా జనరల్‌గా ఎలా ఉంటుందంటే ఔట్‌వర్డ్ బౌండెడ్‌గా ఉంటుంది. ఈ ఫిజికల్ వరల్డ్‌లోనే ఉన్న ఆనందం లేదనట్లా. ఆనందం ఉంది. అది కిక్ రూపంలో మాత్రమే రాగలదు. శాశ్వతమైన ఆనందం అయితే కాదు. దాని గురించే పరుగులెడుతూ ఉంటారు. వాళ్ళ స్థితి అనమాట అది. సో, మెచ్యూరిటీ గనక వచ్చినట్టయితే స్పిరిచ్యువల్ పాత్‌లో ప్రయాణం స్టార్ట్ అయినట్టయితే కొంత ప్రయాణం చేసిన తరువాత వాళ్ళలో ఈ రిలేషన్‌లో ఆస్ట్రల్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ అండ్ కాజువల్ బాడీ యొక్క రిలేషన్‌లో ఎలాంటి మార్పులొస్తాయి అనే సంగతి చూస్తున్నాం. అలాగే డేటా ఫ్లో ఇంపల్స్‌లో ఏ మార్పులొస్తాయి కూడా చూస్తాం. సో, ఇక్కడ ఇంతకుముందు డయాగ్రమ్‌లానే అనిపిస్తుంటుంది. పాతదే చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ కాదు. కొంచెం నిశితంగా అవేర్‌నెస్‌తో అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ స్టేజ్‌లో వచ్చే మార్పనేది క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇది ఫ్రంటల్ బ్రెయిన్ ఏరియా. ఇక్కడ నుండి 4 ఏటివి ఇవి సెంటర్సు. ఓ రకంగా మైండ్ యొక్క సిస్టమ్ 1ది. బ్రెయిన్‌లో అయితే ఫ్రంట్ బ్రెయిన్‌లో నుదిటి పైన ఉండే బ్రెయిన్ ఒక పార్ట్ ఫ్రంట్ బ్రెయిన్ పార్ట్ ఉంది కదా! అక్కడ ఉండే సెంటర్స్. వీటిని ఐఈఎస్ సెంటర్లు అంటారు. ఇవి 2:4:8:2 అనే రేషియోలో ఉంటుంది వీటి ఇంటెన్సిటీస్. సో, ఇవి వస్తున్న ఇంపల్సెస్ ఏ ఇంపల్స్ అయినా లోపలికొస్తే ఆ ఇంపల్స్‌ని డీకోడ్ చేస్తాయి. బట్ వీటి యొక్క రేషియో 2:4:8 నుండి 5:2:2:2:1కి మారుతున్నప్పుడు ఈ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్ అవుతున్నప్పుడు, ఈ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్ అవ్వడానికి ఏం చేయాలి అనేదే యోగ సాధన. సో, సాధనాల గురించి తర్వాత తెలుసుకుందాం ప్రాక్టీసెస్. సో, ఫస్ట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని తెలుసుకుంటామన్నమాట. ద ఫంక్షన్ యాస్ ఎ సెంటర్స్ యాస్ నార్మల్ అవేర్‌నెస్. ఇవి అవేర్‌నెస్ సెంటర్స్ కింద పనిచేస్తుంటాయి మనకి. దీనివల్లే మన బాడీ, మైండ్, సెన్సెస్ అనేది అవేర్‌గా ఉండగలుగుతున్నాం. సో, ఏదైతే డీకోడెడ్ థాట్ ఉందో అది 7 ఆజ్ఞా చక్రం పాయింట్ గుండా బయటికి బయటికెళ్ళిపోతుంది. సో, ఓ రకంగా చెప్పాలంటే ఏంటంటే లోపలికి అవేర్‌నెస్ ఎనర్జీ వస్తుంది. ప్రాణ ఎనర్జీ వస్తుంది. అది డీకోడ్ అవుతోంది పల్సెస్‌తో పాటు. పల్సెస్ డీకోడ్ అయిన తర్వాత వచ్చిన థాట్‌తో కంటామినెంట్ అయ్యి బయటికొచ్చేస్తుంది మన ప్రాణ ఎనర్జీ. సో, రైట్ నెక్స్ట్. ఈ మిడ్ బ్రెయిన్ అనేది ఇంకా ఫుల్లీ డెవలప్డ్ స్టేట్‌లో లేదు. దీంట్లో కొద్దో గొప్పో డెవలప్ అయింది P1 ఒకటే. ఈ P1 ఏం చేస్తుంటుంది? ఈ థాట్ ఏవైతే కోడెడ్ థాట్స్ ఉన్నాయో ఆ థాట్స్‌ని పర్మనెంట్ మెమరీలోకి పంపిస్తాయి. ఎక్కడ పర్మనెంట్ మెమరీ? మన బ్రెయిన్‌లో ఉండే పార్ట్ కాదది. బ్రెయిన్‌లో ఉండే పార్ట్ కాదు. అది ఎక్కడ అంటే కాజువల్ బాడీలో ఉంటుంది. మహా రీజియన్ అసైన్ చేయబడి ఉంటుంది అక్కడికి. సో, రైట్ నెక్స్ట్. తర్వాత ఈ 9, 8 అనే పాయింట్స్ ఏంటంటే 9 అనేదేమో బిందు పాయింట్, 8 అనేది సహస్రార పాయింట్. సో, ఇవి ఫిజికల్ బాడీ యొక్క లొకేషన్ చెప్తాంటే థలామస్ ఏరియాలో ఉంటాయి. జాయింట్ అయ్యి. ఈ మెమరీ ఏ 3 అనేది ఈ జన్మకి సంబంధించిన మెమరీ. 3బి అనేది పూర్వ జన్మాల యొక్క కంప్లీట్ సమ్మరీ. ఇక్కడికి ట్రూ కాపీ కాదు. ఆల్‌మోస్ట్ ఆల్ ఒరిజినల్ కాపీ లాగానే ట్రాన్స్‌మిట్ చేయబడుతుంది మహా రీజియన్ నుండి మెమరీ. బట్ ఇది మనకి యాక్సెస్‌లో ఉండదు. సో, ఈ ఈ సెన్సెస్ నుండి వచ్చే అన్ని ఇంపల్సెస్ ఏ ఇంపల్స్ అయినా సరే, ఈ స్పైనల్ కార్డ్ గుండా ప్రయాణం చేస్తాయి. కొన్ని డైరెక్ట్‌గా తాలూకా పాయింట్ వస్తాయి. మొత్తం మీద ఈ గుండా ప్రయాణం చేస్తాయి. ఈ తాలూకా పాయింట్ అనేది ఒక వాల్వ్ లాంటిది. ఈ వాల్వ్ ఎప్పుడు ఓపెన్ అయ్యే ఉంటుంది. దేనికి ఓపెన్ అయ్యి ఉంటుంది? మనస్సు డైరెక్షన్‌లోకి ఓపెన్ అయ్యి ఉంటుంది. అందుకని ఈ ఇంపల్సెస్ ఇలాగా ఎండ్ బ్రెయిన్ గుండా ఇలా ప్రయాణం చేస్తూ పై సర్ఫేస్ నుండి కార్టెక్స్ ఏరియాలోంచి రిజిస్ట్రేషన్ ఏరియాకి చేరుతాయి. ఫ్రంట్‌కి చేరుతాయి. ఈ ప్రాసెస్‌లో ఈ ఏదైతే బ్రెయిన్ యొక్క ఎండ్ బ్రెయిన్ పార్ట్ ఉందో మన
తలకి వెనక వైపు, వైపు, తల వెనక వైపు ఉందో అక్కడ మెమరీ పూల్స్ ఉంటాయి. ఈ మెమరీ పూల్స్ లో ప్రతి మెమరీ పూల్ కూడా మళ్ళా వాల్స్ ఉంటాయి. బట్ కానీ ఎమోషన్ ఇండెక్స్ పెట్టి ఆటోమేటిక్ గా వాల్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ థాట్ ప్యాటర్న్స్ కలిసి ప్రయాణం చేసుకుంటూ రిజిస్ట్రేషన్ ఏరియాకి వస్తాయి. ఇది మనం తెలుసుకున్నాం. బట్ ఎప్పుడైతే నువ్వు నీ యొక్క ఐఈఎస్ యొక్క రేషియో నీ యొక్క స్పిరిచువల్ ప్రాక్టీసెస్ బట్టి 2:4:8 నుండి 5:2:2కి మారుతున్నాయో ఇప్పుడు ఈ అనాహత చక్రం యొక్క ఇన్ఫ్లుయెన్స్ దాని మీద పడుతుంది. ఇది నిన్న చెప్పని పాయింట్. అనాహత చక్ర ఇన్ఫ్లుయెన్స్ లో ఉండటం ఐసీఎం అనేది అప్పుడు జరుగుతుంది. అప్పటిదాకా అనాహత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా అవి రిజిస్ట్రేషన్ చేసుకోవు. అవి 2:8:2 2:4:8:2 ఉన్నంతసేపు రిజిస్ట్రేషన్ కాదు. బట్ ఇప్పుడు అనాహత యొక్క ఇన్ఫ్లుయెన్స్ గురి అవుతుంది. సో ఎనర్జీ ఆఫ్ ఎసెన్సెస్ ఆఫ్ కాన్షియస్నెస్ సర్క్యులేటింగ్ at 1:2 ఈస్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ద ఎనర్జీస్ ఆఫ్ లైఫ్ అండ్ అవేర్నెస్. ఇక్కడ ఈ లోపలికి వచ్చే అవేర్నెస్ ఎనర్జీ అండ్ ప్రాణ ఎనర్జీ వీటి యొక్క కాంబినేషన్ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ కింద 2 పాయింట్కి వెళ్తుంది. అంటే స్వాదిష్టాన పాయింట్కి వెళ్తుంది. అక్కడ నుండి అది వినియోగపడుతుంది. ఈ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఇంపార్టెంట్ అనుకున్నాం మనం. ఇది గ్లూ కింద పనిచేస్తుంది అని తెలుసుకున్నాం అంతకుముందు. ఈ గ్లూ కింద పనిచేసినప్పుడే నీలో ఉన్న ట్రాన్సెండెన్స్ పార్ట్, నీలో ఉన్న వ్యక్త రూపం అవ్యక్త రూపం రెండు నీ ఎక్స్పీరియన్స్ లోకి వస్తాయి. అప్పటిదాకా నీకు వ్యక్త రూపం ఉంటే ఎక్స్పీరియన్స్ లో ఉంటుంది. అయితే ఇక్కడ న్యూట్రల్ విల్లే నడుస్తూ ఉంటుంది. అందుకని క్రూడ్ సెక్స్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంటుంది. కానీ ఒక బయలాజికల్ చేంజెస్ అవ్వటం వల్ల ఈ అనాహత ఇన్ఫ్లుయెన్స్ వల్ల అక్కడ రేషియో 5:2:2 అప్రోచ్ అవుతుండడం వల్ల ఎమోషనల్ అండ్ ఇంటలెక్చువల్ ఎనర్జీస్ డెవలప్ అవుతాయి. కొంచెం స్పిరిచువల్ ఎనర్జీ కూడా డెవలప్ అవుతుంటుంది. కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు వాళ్ళు వీటివైపు. అలాని నిరంతరం దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ అప్పుడప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ టైంలో ఉండే వీళ్ళని ఇంటలెక్చువల్ ఇల్లు అంటారు. ఈ స్టేజ్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ లో టాప్ లెవెల్ పొజిషన్ వెళ్ళిపోతారు. సక్సెస్ఫుల్ పర్సన్స్ కింద చుట్టుపక్కల సమాజం గుర్తిస్తూ ఉంటారు వాళ్ళని. అంటే ఇంటలెక్చువల్ వీళ్ళు పనిచేస్తుంటారు వీళ్ళు. దిస్ ఈస్ సిగ్నిఫైడ్ బై ద గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అనాహత. అనాహత ఇన్ఫ్లుయెన్స్ చేస్తోందనే విషయం తెలుస్తుంది. అందుకని హృదయంతో పనిచేశారు అని చెప్తుంటారు. సక్సెస్ఫుల్ అయిన వాళ్ళందరూ హృదయం పెట్టి పనిచేసినట్టుగా ఉంటుంది వాళ్ళు. ఆ ఫీల్డ్ గురించి వర్క్ చేస్తున్నప్పుడు. అది తేడా. మెకానికల్ గా పనిచేయటం, హృదయాన్ని ప్రమేయం లేకుండా పనిచేయటం వేరు, హృదయంతో పనిచేయటం వేరు. ఇన్వాల్వ్మెంట్ లో తేడా ఉంటుంది. హృదయంతో పనిచేస్తున్నప్పుడు నువ్వు ఇన్వాల్వ్మెంట్, అటెన్షన్, కంప్లీట్ అవేర్నెస్ గా చేస్తావు. ఈ 3 రిక్వైర్మెంట్ అనుకున్నాం కదా ప్రాసెస్ లో. సో ఇన్కమింగ్ ఇంపల్సెస్ మటుకు ఈ తాలూకా ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి ఇలాగా ట్రావెల్ అవుతూ ఇలా వచ్చి ట్రావెల్ అవుతూనే వెళ్తాయి. ఇవి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఇంపల్స్ కాబట్టి ఈ డిజిటల్ క్లాక్ లో కంటిన్యూటీ ఫీల్ అవుతుంటుంది. థాట్ జనరేట్ అవుతున్నప్పుడు ఆ అవేర్ ఆఫ్ మూవ్మెంట్ రెండితో అవేర్ అవుతుంది. దేంతో? టైమ్ తో స్పేస్ తో. ఎప్పుడే అంటే ఈ సెన్సరీ ప్రాసెస్ కింద నడుస్తున్న సేపు టైమ్ అండ్ స్పేస్ లో కంటిన్యూటీ ఉంటుంది. నాన్ సెన్సరీ ప్రాసెస్ ఉంటే ఈ టైమ్ అండ్ స్పేస్ ని ఎలిమినేట్ చేస్తుంది. వాళ్ళు బియాండ్ టైమ్ అండ్ స్పేస్ ఉంటుంది. బియాండ్ టైమ్ అండ్ స్పేస్ ఉంటాం అంటే ఏంటంటే వాళ్ళు ఆ స్టేజ్ లో భూత భవిష్యత్ వర్తమానాలు మొత్తాన్ని పర్సీవ్ చేయగలుగుతుంటారు. ఒక స్పేస్ మన ఫిజికల్ సెన్సెస్ కి లిమిటేషన్స్ ఆధారపడి వాళ్ళ పర్సెప్షన్ ఉండదు, బియాండ్ ఉంటుంది. సో ఇది ప్రాసెస్ అవుతున్నప్పుడు నెక్స్ట్ పొజిషన్ అనమాట. సో ఇది తెలుసుకోవటానికి తప్ప ఒక డిజైర్ క్రియేట్ చేస్తే ఓకే ఆ స్థితి పొందాలనేది. కానీ తాపత్రయం, క్రేవింగ్ ఉండకూడదు. డిజైర్, ఇంటెన్సిటీ డిజైర్ ఉండాలి. సో ఇది ప్రాసెస్ తెలుసుకుంటున్నాం మనం. కానీ ఈ ప్రాసెస్ అంతా ఒక ఎక్స్పీరియన్షియల్ రియాలిటీ కింద అవ్వాలి అంటే నీ యొక్క ఐఈఎస్ఎం రేషియో 2:4:8 నుండి 5:2:2కి మార్చే సాధనలు నిరంతరం చెయ్యాలి. రేపు కంటిన్యూ